ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎలాంటి తీర్పు అయితే ఇచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రయత్నం చేద్దామండి. చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది అన్నమాట, చేరుతుంది, తెలుసుకుంటారు వారు కూడా. వివరాలకు వెళ్ళిపోదామని డైరెక్ట్ టాపిక్. భార్యాభర్తలు ఇద్దరికీ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఒకేలా ఉంటే భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పు అయితే పేర్కొంది. అంటే తన భర్త నుంచి విడిపోయిన జీవిత భాగస్వామి నుంచి జీవనోపాధి కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా తీర్పు అయితే వెలువడించిందనమాట. ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరు ఒకే పదవిలో ఉంటే, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని, ఆ మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉందని కోర్టు అయితే కనుగొంది. దీని ఆధారంగా కోర్టు అతని జీవన వృత్తి డిమాండ్ను తిరస్కరించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఈ పిటిషన్ను ఓకా ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం అయితే విచారించింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే స్థానంలో పనిచేస్తూ వారి ఆర్థిక స్థితి ఒకేలా ఉంటే జీవనోపాధి చెల్లించిన అవసరం లేదని కోర్టు తన ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట. తనకు సొంత ఆదాయం ఉన్నప్పటికీ తన భర్త నుండి జీవన వృత్తి పొందే హక్కు తనకు ఉందని ఆ మహిళ తెలిపింది. తన భర్త నెలవారీ ఆదాయపు దాదాపు ₹1,00,000 ఉంటుందని, తన సొంత ఆదాయము ₹60,000 అని ఆమె పేర్కొన్నారు. తన భర్త తరపున వాదించిన న్యాయవాది శశాంక్ సింగ్ కోర్టుకు మాట్లాడుతూ ఇద్దరి ఆర్థిక స్థితిగా సమానంగానే ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో జీవనోపాధి చెల్లించాల్సిన అవసరమే లేదన్నారు. వాదనను ఆర్థికంగా ధృవీకరించడానికి కోర్టు వారిద్దరిని గత 1 సంవత్సరం జీతం స్లిప్లను సమర్పించమని కోరింది. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు మరియు దేవకోర్టు కూడా ఇదే విషయాన్ని మహిళా పిటిషన్ని తిరస్కరించాయి. దీని తర్వాత ఈ విషయంపైన సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ సుప్రీంకోర్టులో తీర్పు ఒక గొప్ప ఉదాహరణ కావచ్చు. భార్యాభర్తలు ఇద్దరు స్వయం సమృద్ధి ఉండి ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఆధారపడని పరిస్థితుల్లో ఇది వర్తించవచ్చు అని చెప్పేసి మహిళా స్వావలంబన మరియు సమానత్వ దృక్పథంతో ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక పెద్ద ముందడుగు అయితే పరిగణించబడుతుందని. ఇప్పుడు భార్యగా సొంతంగా సంపాదించుకోగలిగితే మరియు ఆమె ఆర్థిక పరిస్థితి బాగుంటే భర్తపై జీవిత సహాయాన్ని చెల్లించమని ఒత్తిడి ఉండదు. సమాన ఆదాయం మరియు హోదా కలిగిన జంటలకు ఈ నిర్ణయం అయితే ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో భర్త సంబంధించి భరణం ఇవ్వనవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పిందనమాట.